మా నిరుద్యోగుల తరపున అస్మా అని పోటీ చేస్తుంది. ఈమె గెలుస్తుంది. ఏదైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసిన మోసాలు, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, కొన్ని డిక్లరేషన్స్ ఇస్తామని చెప్పి అవి చేయకపోవడము, ప్రజల్ని పట్టించుకోకపోవడము, అనేక సమస్యలు ఉన్నప్పటికీ మేమంతా చేస్తున్నామని ఒక భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వలన ప్రజలు వాస్తవాలు గమనించి ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన ఇప్పుడు మేము ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో చాలా మందికి తెలియజేయడం జరిగింది. నిరుద్యోగ సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు. అయితే వాళ్ళు కూడా మంచిగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము మార్పు కోరుకుంటున్నాము. ఈసారి అయితే కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ బీజేపీలో నమ్మే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు గతం నుంచి ఫైట్ చేస్తున్నారు. అండ్ నిరుద్యోగులు జెన్యున్ కోసం కొట్లాడుతున్నారు కాబట్టి మీకే మా ఓటేస్తామని చెప్పేసి చాలామంది కృష్ణకాంత్ పార్క్లో మాకు మద్దతు తెలపడం జరిగింది. జూబ్లీ హిల్స్ లోకల్ ఓటర్స్ వేరేలా ఆలోచిస్తుంటారు కదా, అక్కడ స్థానిక సమస్యలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. స్థానిక సంస్థలు తీర్చట్లేదు కదా. గతంలో గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా పెద్దగా సమస్యలు పట్టించుకోలేదు. గోపీనాథ్ ఉండగానే హైడ్రా సమస్యలు, హైడ్రా ఇల్లులు కూల్చడము, పాపం పేదవాళ్ళ ఇల్లులు కబ్జాలు చేసి ఏదో చెరువుల పేరుతోటి కబ్జాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము. అండ్ కాంగ్రెస్కి వచ్చినాక ఇప్పుడు మేము చాలా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరిగినాము. డ్రైనేజ్ సిస్టమ్ ఘోరం ఉంది. మేము విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఓయూను ఉండేటోళ్ళం. మేము మా ఊర్ల కంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఈ జూబ్లీహిల్స్లో రోడ్లు గలీజ్గా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. చాలామంది మనం వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు రావడం చూస్తున్నాము. ఆ మ్యాన్ హోల్స్లో చిన్న పిల్లలు పడిపోవడం, ప్రపంచాన్ని చూడకముందే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చిన్నపిల్లలు చనిపోతున్నారు. మరి అది వీళ్ళ నిర్లక్ష్యం కదా, ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే మూడు పార్టీల అభ్యర్థులు కాదని మీకు ఓటేయడానికి ఎలాంటి ఏమున్నాయి, ఏం చెప్తారు? ప్రజా సమస్యల్ని మనం బయట పెడుతున్నాం. ప్రజా సమస్యని ప్రశ్నిస్తాము. మీరింట్లో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీకు బదులుగా అసెంబ్లీలో మేము ప్రశ్నిస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తున్నాం, భరోసా కల్పిస్తున్నాము. మమ్మల్ని నమ్ముతున్నారు వాళ్ళు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ఫైట్ చేస్తున్నారు అంటే ఏదో మార్పు కోసమే కదా. యువత తలుచుకుంటే ఏదైనా మారిపోతుంది అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి. అయితే మీకు ఓటేస్తే సీఎం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు ప్రభుత్వం కానీ ఎలాంటి సహకారం అందిస్తారు? మీకు ఓటేయడం వల్ల ఇక్కడ స్థానిక సమస్యలు ఎలా తీరుస్తారు మీరు? అన్న ఈ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుందంటే, మాగంటి సునీత గెలిచినా, నవీన్ యాదవ్ గెలిచినా ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు కూడా మందలో ఒకళ్ళనే చేరుతారు. వందలో ఒకళ్ళ బతకరు వాళ్ళు. మందలో ఒకళ్ళే వాళ్ళు. సో ఎలాంటి అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగకపోయినా అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉండాలి. జూబ్లీ సమస్యలు ప్రశ్నిస్తూనే ఉండాలి. హైడ్రాకి సంబంధించిన బాధితులను ఆదుకోవాలన్నా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉండాలి. పార్టీల కోసం పనిచేసేటోడు ఆయన పార్టీ కోసం చూస్తాడు, ఆయన క్యాడర్ కోసం చూసుకుంటాడు, ఆయన అవసరాల కోసం చూసుకుంటాడు. ఒక నిరుద్యోగి ఇండిపెండెంట్ క్యాండిడేట్, స్వతంత్ర అభ్యర్థి కాబట్టి ఆమెకు ఏ అజెండా ఉండదు. కేవలం ప్రజల పక్షాన నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలే ఆమె అజెండా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తారు.